ఇప్పుడు మనం రిపేర్ చేస్తున్న ఈ టీవీ వచ్చేసరికి పానాసోనిక్ TH L32E 3D మోడల్. ఇది కస్టమర్ ఇవ్వడం వచ్చేసరికి లైట్ వచ్చి రెడ్ లైట్ 3 బ్లింక్స్ వస్తుంది, పిక్చర్ రావట్లేదు ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్లగ్ పెట్టి చెక్ చేద్దాం. ఓకే, రెడ్ లైట్ అనేది 3 బ్లింక్ వస్తుంది. సో ఇది ఇలా 3 బ్లింక్ వస్తుందంటే పానాసోనిక్లో మ్యాక్సిమం ప్యానల్లో స్క్రీన్లో షార్టేజ్ ఉంటే మాత్రం ఇలా 3 బ్లింక్ అనాల్సి వస్తుంది. పానాసోనిక్ సిరీస్లో మనకి ప్లస్ ఏంటంటే దాని యొక్క ప్రాబ్లం అనేది మనకి ఆ టీవీని చూపిస్తుంది. సో 3 బ్లింక్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం 100% ప్యానల్లో షార్టేజ్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మరొకసారి చెక్ చేస్తున్నాను ప్యానల్ ఓడ తీసిన తర్వాత. ఓకే, 3 బ్లింక్ వస్తుంది. సో రైట్ సైడ్ ఉన్న TFT కేబుల్ని ఒకసారి డిస్కనెక్ట్ చేసి చూద్దాం. అంటే ప్యానల్ ఇరువైపుల్లో రైట్ సైడ్ ఏదైనా షార్టేజ్ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. సో డిస్కనెక్ట్ చేసి ఒకసారి ప్లగ్ ఇన్ చేసి ఆన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, స్టాండ్ బై అయితే రిలీజ్ అయింది. ఇంతకుముందు మనకి ఈ TFT కేబుల్ పెట్టున్నప్పుడు మనకి రెడ్ లైట్ అనేది 3 బ్లింక్ వచ్చింది, కానీ బట్ ఇక్కడ స్టాండ్ బై రిలీజ్ అయింది. వన్ సైడ్ HDMI లోగో కూడా కనబడింది. సో రైట్ సైడ్ కాఫ్స్ షార్ట్ ఉందంటగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాఫ్స్ 3 కూడా మనం డిస్కనెక్ట్ చేసేసి TFT కేబుల్ యాస్టీజ్కి పెట్టేసి ప్లగ్ ఇన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు స్టాండ్ బై అయితే రిలీజ్ అయింది. సైడ్ కాఫ్స్ తీసేసిన తర్వాత, ఇంతకుముందు సైడ్ కాఫ్స్ తీయకుండా ఉన్నప్పుడు TFT కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు స్టాండ్ బై రిలీజ్ అవ్వకుండా 3 బ్లింక్స్ అనేది రావడం జరిగింది. సో కాఫ్స్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత 3 బ్లింక్ ప్రాబ్లం అనేది షార్ట్ అవుట్ అయింది. ప్రాబ్లం అయితే క్లియర్ అయింది. సో ప్రోగ్రామ్ పెట్టి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, పిక్చర్ ఈజ్ పర్ఫెక్ట్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.